హలో అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్. ఈరోజు అయితే మనము ఇంకో రెసిపీ చేసుకుందాము. చపాతీలోకి, రోటీలోకి, తర్వాత బటర్ నాన్లోకి, దేనికైనా కూడా చాలా చాలా టేస్టీ ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకుందాము. అదేంటంటే పచ్చిశనగపప్పుతో మసాలా కర్రీ చేసుకుందాము. సో నేను ఒక కప్ తీసుకున్నాను శనగపప్పు. ఇవి నానబెట్టేసుకుందాం ముందైతే. వీటిని కడిగి నానబెట్టేసుకుందాం, పక్కన పెట్టుకుందాం నానబెట్టి. ఇప్పుడు మిగతా మసాలా వాటిని చూద్దాం. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పెట్టుకుందాం. ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పోపు గింజలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు టమాటో ప్యూరీ, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు కర్రీ పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఇంకోసారి పైకి కిందికంతా కలపండి, మొత్తం కలిసేలాగా. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, 2 స్పూన్స్ కారం పొడి, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసుకొని ఇంకోసారి పైకి కింది కలపాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేద్దాం. వాటర్తో సహా వేసేద్దాం.
ఇంకోసారి మళ్ళీ పైకి కిందికి మొత్తం కలపండి. ఇప్పుడు పెద్ద ఫ్లేమ్ మీద ఇంకో 2 నిమిషాలు ఉడికిద్దాం. ఉడికిపోయింది. ఇప్పుడు దించే ముందు కొంచెం పచ్చిమిరపకాయలు, కొద్దిగా కర్డ్, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసి దించేసుకుందాం. ఇప్పుడు దించే ముందు కొంచెం కసూరి మేతి వేసుకొని దించేస్తాం. దీనివల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇంతేనండి, మసాలా పచ్చిశనగపప్పు బంగాళదుంపల మసాలా కర్రీ రెడీ. పచ్చిశనగపప్పు బంగాళాదుంపల మసాలా కర్రీ రెడీ. ఇంట్లో ఏవి కూరలు లేనప్పుడు దీంతో ఇలా ట్రై చేయండి. బంగాళాదుంప అయితే కామన్గా ఉంటుంది కదా, సో ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది, మీకు నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, bye.